డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 18 సంవత్సరాలు. నాకు ఒక వక్షోజం పెద్దదిగా మరొకటి చిన్నదిగాను ఉంటుంది. ఇంతవరకు షేప్ బ్రా వేసుకుంటూ కవర్ చేస్తూ వచ్చాను. రేపు పెళ్ళైన తర్వాత భర్త ఈ తేడా గమనించి నన్ను అసహ్యించుకుంటారేమోనని భయంగా ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 2 వక్షోజాలు ఒకటే సైజులోకి మార్చడం సాధ్యమేనా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. మగవాళ్ళలో కూడానండి టెస్టికల్స్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది చాలా మందిలో ఉంటుందండి. అదేవిధంగా ఆడవాళ్ళలో కూడా ఒక బ్రెస్ట్ పెద్దగాను బ్రెస్ట్ చిన్నదిగాను ఉంటుంది. ఇది న్యాచురల్. అంతగా అండి కాళ్ళు తీసుకున్నాకండి లోవర్ లెంబ్స్ ఉన్నాయి. ఒక కుడికాలు కంటే ఎడంకాలు ఒక అరంగుళం ఎక్కువ ఉండొచ్చు, లేదా అరంకాలు తక్కువ ఉండొచ్చు. శరీర నిర్మాణం ఇదంతాను ఆ ఎదుగుదలలో బోన్ ఎదుగుదలలో టిష్యూ ఎదుగుదలలో తేడా ఉంటుంది. చాలామంది కొలత కరెక్ట్గా కొలిసే మిల్లీమీటర్స్ కొలిచినట్లయితే తప్పకుండా కాళ్ళు కూడా ఒక అంగుళం తేడా ఉంటాయి. అరంగుళం తేలిగ్గా తేడా ఉంటుంది కాళ్ళల్లో. అలాగే బ్రెస్ట్ కూడా తేడా ఉంటుంది. అలాగే టెస్టికల్స్ తేడా ఉంటాయి. మన శరీరం అన్నీ ఒకటే సైజు ఒకటేలా ఉండాలి, ఎక్కడ మోసపోసిన ఉండాలని లేదు. అయితే ఇప్పుడు ఆడికి వచ్చిందంటే భర్త వచ్చి ఏంటి ఒకటి పెద్దవాడు చిన్నది ఇచ్చి అని అంటాడేమో భయం ఉంది. అలా కావాలంటే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి అలా ఆ తగ్గట్లుగా ఆ బ్రెస్ట్ నిండుదాన్ని కూడా చేసుకోవచ్చు. నిజంగా చిన్నగా ఉండి అంత ఆడ్గా అనిపిస్తుంటే చూడడానికి బాగుండట్లు అనిపిస్తే మాత్రం ఇంతకాలం షేప్ బ్రాతో అంటే షేప్ బ్రా వేసుకున్నారు 2 ఒకటేలా ఉంటాయి కనుక దాంట్లో అలా కవర్ అయిపోతుంది. రేపు భర్త ఇబ్బంది వస్తే మాత్రం అలాగే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ చేయించుకుంటే 2 ఒకటేలాగా ఒకటే సైజులో ఉంటే చేయించుకోవచ్చు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.